వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కేసులో నటుడు రానా దగ్గుపాటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరయ్యారు. చైనాకు చెందిన జంగ్లీ రమ్మీ ప్రమోట్ చేసిన రానాపై ఈడీ ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలిసింది. ప్రధానంగా చైనా కేంద్రంగా నిర్వహించిన జంగ్లీ రమ్మీని ప్రమోట్ చేసేందుకు ఎంత డబ్బులు తీసుకున్నారో, దానిని ఏ రూపంలో తీసుకున్నారో అని ప్రశ్నించినట్లు సమాచారం. పలు బెట్టింగ్ యాప్స్ కంపెనీలతో జరిగిన అగ్రిమెంట్లు, అకౌంట్లలో డిపాజిట్లపై కూడా ఈడీ అధికారులు లోతుగా ప్రశ్నించినట్లు తెలిసింది. ఈడీ ఆదేశాల మేరకు బషీర్బాగ్లోని ఈడీ జోనల్ కార్యాలయానికి చేరుకున్న ఆయనను మధ్యాహ్నం 3 గంటల వరకు ఈడీ అధికారులు విచారించారు. జంగ్లీ రమ్మీ యాప్స్ ప్రమోట్ చేసేందుకు చేసుకున్న అగ్రిమెంట్లో గత 3 ఏళ్లకు సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్ల ఆధారంగా ప్రశ్నించినట్టు సమాచారం. ఈ సందర్భంగా ఆయన బ్యాంకు ఖాతాల్లో పలు అనుమానాస్పద లావాదేవీలు గుర్తించినట్టు తెలిసింది. ఇదే కేసులో మంచు లక్ష్మి విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఇదే కేసులో జూలై 30న ప్రకాష్ రాజ్, ఈ నెల 6న విజయ్ దేవరకొండలను ఈడీ విచారించింది. చైనా బెట్టింగ్ యాప్స్ ఇండియాలో పలు కంపెనీలు ఆపరేట్ చేస్తున్నాయి. వీటితో రానా దగ్గుపాటి సహా సెలబ్రిటీలు ఒప్పందాలు చేసుకున్నారు. ఈ క్రమంలోనే యాప్స్ కంపెనీల నుంచి అందిన పారితోషికం సహా రానా అకౌంట్లో పెద్ద మొత్తంలో జరిగిన లావాదేవీలను ఈడీ అధికారులు పరిశీలించినట్లు తెలిసిందే. ఈ క్రమంలోనే సెలబ్రిటీల అకౌంట్లలో పెద్ద మొత్తంలో అయిన డిపాజిట్లు, ఇతర ఖాతాలకు నగదు బదిలీపై విశ్లేషణ చేస్తున్నారు.